అదేవిధంగా బండి సంజయ్ గారు మీకు కంపల్సరీ ఒక మాట చెప్పాలి. అన్నం చూడంగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఈరోజు. ఎంత నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోక్ చెప్తున్న వ్యక్తి ఎవరనంటే అది బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందుకు నిజంగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, నా మనసులో మాట చెప్తున్నా. నా కళ్ళకు నీళ్ళు వస్తే బాత్రూంలోకి పోయి ఏడ్చిన ఇప్పుడు నేను అన్నం తీసిన తర్వాత. రాజీ లేని పోరాటం చేసి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపి దుబ్బాకతో పాటు హుజూరాబాద్తో పాటు జిహెచ్ఎంసీతో పాటు మునుగోడులో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి. కేసీఆర్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయం ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూసిందంటే మన బండి సంజయ్ గారు చేసిన కృషి చాలా ఉంది. కాబట్టి మనందరం కూడా మనం అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూనే ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనందరం క్రమశిక్షణ గల సైనికులుగా కట్టుబడి పనిచేస్తాం. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడ్డ సంజయ్ నన్ను కూడా గుండెలో పెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా మనందరం కోరుకునే విధంగా తాను ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నత పదవుల్లో ఉండాలని కూడా మనం అందరం కోరుకోవాలి.